ముగ్గురు పిల్లలు ఒక్కసారిగా పైకి తేలుతూ వచ్చారు. ఇది ఆ మనిషి కళ్లల్లో ఎలా కనిపించిందంటే, ఆ మనిషి తాను 3 భూతాల్ని సంరక్షిస్తున్నానని చెబుతూ వాటిని తానే పారద్రోలివేశానని నమ్మించి డబ్బు సంపాదించేవాడు. ఉదాహరణకి ఒక దంపతులు తమ బొమ్మ తానే కదులుతున్నట్టు గమనించారు. ఆ మనిషి వచ్చి ఆ బొమ్మను దిండుతో కొట్టిన తర్వాత ఆ బొమ్మ కదలిక ఆగిపోయింది. మంచం ఒక్కసారిగా పైకి లేచింది. పెద్ద నీడ ఒకటి దగ్గర పడుతోంది. వారికి ఇది ఆత్మ అనిపించి వెంటనే ఆ ఒక మనిషిని పిలిచారు. ఆ మనిషి అక్కడికి పరుగుపెట్టి ఒక వాక్యూమ్ క్లీనర్, నీటి తుపాకీ తీసుకుని తన పని ప్రారంభించాడు. కొద్దిసేపట్లో అతను ఆ భూతాన్ని కాలువలోకి పంపించేశాడు. డబ్బు తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు అతను ఆ మనిషి తలమీద ఒక సంఖ్యను గమనించాడు. మరుసటి రోజు అతను ఆ మనిషిని వీధిలో భూతంగా మారినట్టు చూశాడు. ఆ సంఖ్యతో ఇది సంబంధముండవచ్చని అనిపించి మరింత సమాచారం కోసం ఒక మహిళను అడిగాడు. ఆ మనిషి మరణం టాయిలెట్లో హార్ట్ అటాక్ వల్ల జరిగిందని తేలింది. తర్వాత అతను ఇంకొక వ్యక్తిని కలిశాడు. అతని తలపై 38 అనే సంఖ్య కనిపించింది. అప్పుడు అద్దంలో ఒక నలుపు నీడ కనిపించి తన చెయ్యిని ఆ వ్యక్తి గుండెల్లో ప్రవేశపెట్టింది. ఆ వ్యక్తి మెల్లగా కింద పడిపోయాడు. ఆ నలుపు నీడ వెంటనే అద్దంలోకి తిరిగిపోయింది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.